హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. సిద్ధు, సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడపసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నానే. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున్న యాక్సిడెంట్లో చూసిండొచ్చామో కానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యూ హ్యాడ్ మిస్టేక్ ఇన్ మీ. ఇప్పుడే కాదు, నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు ఝాన్సీలో కూడా బాబు అతికించుకుంటూ ఇచ్చిన లెటర్లో ఏ రాస్తుందో చెప్పగా నువ్వేమన్నా నీకు ఇదే పాడుబుద్ధి, ఎదురు లెటర్ చదివాడేనా, ఇవరే పోగొట్టి ఇవరే కురుకు అని చెప్పి నన్ను తిట్లా. మాట మార్చుకో. నువ్వు నన్ను నడుము చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు. నేను నిన్ను నడుము చూడలేదు. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్లో ఒక భాగం విజయవంతంగా పూర్తవడానికి సహకరించిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా కోసం, మా సంతోషం కోసం ఎంతో కష్టపడిన మా నాన్నమ్మను మేం సంతోషంగా చూడటం కోసం మేం చేసిన చిన్న ప్రయత్నం వర్కౌట్ అయిందనే అనుకుంటున్నాను. 20 ఏళ్ల తర్వాత మా కోరిక తీరినందుకు 20 నెలల శాలరీని మన స్టాఫ్ అందరికీ బోనస్గా ప్రకటిస్తున్నాను. హ్యాపీ కదా? ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంటి దేవతతో వాళ్లకున్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటారు. ముందుగా మా అక్క పద్మ. నానమ్మ గురించి నాకు ఊహ తెలిసే వరకు తనకు బయటున్న పరపతి, గౌరవం, అందరూ ఆవిడకిచ్చే మర్యాద గురించి నాకు తెలీదు. నేను ఆడుకునే ఒక ఆట వస్తువులానే మా నానమ్మతో సరదాగా ఆడుకునేదాన్ని.
నన్నెత్తుకుని ఇల్లంతా తిప్పుతూ ఉండేది. చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది. పక్కన పడుకోబెట్టుకుని మంచి మంచి కథలు చెప్పేది. నాకు జ్వరం వస్తే ఆవిడ అల్లాడిపోయేది. మేమెన్నో ఆటలు ఆడుకున్నాం. నాన్నమ్మతో నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. నా జీవితంలో మా నాన్నమ్మ నాకు ఎప్పుడు స్పెషలే. హ్యాపీ బర్త్డే నానమ్మ. నానమ్మ, చిన్నప్పుడు నీకు ఇలాగే గులాబీ ఇచ్చేదాన్ని కదా, అప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టేదాన్ని కదా. నేను చెప్తా. హ్యాపీ బర్త్డే నానమ్మ. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ. ఇప్పుడు నా తమ్ముడు చంద్ర. నానమ్మ గురించి పద్మకు చెప్పినట్టు నన్ను అలాగే ప్రేమగా చూసుకున్నారు. మా అమ్మ నానమ్మని అత్తయ్య అని పిలుస్తూ ఉంటే నేను కూడా నానమ్మని అత్తయ్య అని పిలిచేవాడిని. ఆ అలవాటు మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. నానమ్మ గురించి చెప్పాలంటే ఒకటే, ఆవిడికి ఎవ్వరూ రాడి సాటి, ఆవిడికి ఆవిడే పోటీ. తీసుకో. హ్యాపీ బర్త్డే టు యూ నానమ్మ. దిస్ ఇస్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇది స్మాల్ గిఫ్ట్ ఏమిట్రా? బహుమానం అనేది ఇచ్చే మనసును బట్టి, చూసే చూపును బట్టి ఉంటుందిరా. దానికి వెలకట్టలేము. థ్యాంక్ యూ. ఇప్పుడు మా నాన్న, మా పెదనాన్న. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఇంటి బాధ్యతల్ని మమ్మల్ని తన భుజాల మీద వేసుకుని మమ్మల్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. మా అమ్మ ఆప్యాయతకి మమకారానికి నిలువెత్తు నిదర్శనం. తన జీవితాన్నే త్యాగం చేసిన మా అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తాను? తను మాకు గైడ్, ఫిలాసఫర్, మా గాడ్ అంతే. అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే మేమే మీకు పిల్లలుగా పుట్టాలి. అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. అమ్మా, ఇది నాన్నగారు వాడిని పెన్నమ్మా. చిన్నప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వస్తే నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇన్నాళ్ళు ఆయన జ్ఞాపకార్థంగా భద్రంగా దాచుకున్నాను. ఈ రోజు నీకు గిఫ్ట్గా ఇస్తున్నానమ్మా.
ఇంతకు మించి నీకేం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదమ్మా. అమ్మా, ఇది నాన్నగారు నాకిచ్చిందమ్మా. అమ్మా, నేను మద్రాస్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒంటరిగా ఉండలేకపోతున్నాను నాన్నగారు. భయంగా ఉంది, వచ్చేస్తాను అంటే నాన్నగారు పంపారమ్మా. ఒరే చిన్నోడా, నువ్వెలా ఉన్నావని మీ అమ్మ నిన్ను రోజు అడుగుతుందిరా. బాగున్నావని చెప్తున్నాను. నువ్వు ఒంటరిగా ఉండలేకపోతున్నావు, భయంగా ఉంది, వచ్చేస్తున్నానని చెప్తున్నావు. చిన్నోడా, నిన్ను రావద్దని చెప్పరు కానీ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నానురా. మనం ఈ లోకానికి వచ్చింది ఒంటరిగానే, వెళ్ళేది కూడా ఒంటరిగానే. ఉన్న ఈ మధ్య కాలంలో ఏం చేశామన్నదే కావాలి నాన్న. నాన్న, మనం లేనప్పుడు మన గురించి నలుగురైనా మంచిగా చెప్పుకునేటట్టు ఉండాలిరా. భయం అనేది వదిలేస్తే పోతుంది. ఇక జీవితం వదిలితే జారిపోతుందిరా. ఇక నువ్వు రావాలనుకుంటేరా, నేను అభ్యంతరం చెప్పను. నాన్న ఎప్పుడూ నీకు అండగా ఉంటాడు, సరేనా? నాన్న మాటలు నన్ను మోటివేట్ చేశాయమ్మా. అందుకే చదువు పూర్తి చేసుకుని వచ్చాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ రోజున ఈ అమూల్యమైన బహుమానం పంపకపోతే నేను భయంతో గడిపేస్తూ ఏమైపోయేవాణ్ణో అని. నాకింతకు మించి ఇంకేం బహుమానం ఇవ్వాలో అర్థం కాలేదమ్మా. ఒరే, మీ నుంచి నేను ఎప్పుడూ ఏది కోరుకోనరా, కానీ వీటిని మాత్రం నేను తీసుకుంటాను, మీకెప్పుడు ఇవ్వను. అదిగా చెల్లి, అదే అక్క. తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళన్నట్టు రెట్టించుకో. నువ్వు రెట్టించుకక్క. నేను చెప్పిందే రైటు. తెలియకుండా ముందర కాళ్ళకి బంధం వేకు. నేను చెప్పిందే రైటు. అయితే నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పక్క. చెప్పు. తప్పైతే అత్తయ్య గారు చెప్తారు కదా. సరే గాని ఏదో సర్లే కాదులే గాని చిన్నదాను నువ్వే చెప్పు. వద్దులే, నువ్వే పెద్దదానివి. నువ్వే చెప్పక్క. చెప్తుంటే విన్నావా? మరి మరి పద్మ ఏదో చెప్పింది, నోట్లో ఆడుతుంది కానీ బయటికి రావట్లేదు. నేను చెప్తా. హ్యాపీ బర్త్డే నానమ్మ. థ్యాంక్ యూ పద్మా, థ్యాంక్ యూ. అదే అదే అత్తయ్య, నాకు నోరు తిరగట్లేదు. మేమిద్దరం కలిసి తెలుగులో చెప్తామే. పుట్టినరోజు శుభాకాంక్షలు. రే సూర్య, ఎంతసేపు అయిందిరా నీకు చెప్పి పంపించి? నాన్నగారు, గెస్ట్లందరూ వచ్చేశారు. ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చేశారు. ఇదిగో వస్తున్నాను పెద్దోడా. సావి, పద. ఏమండి? ఏంటి సావిత్రి? మర్చిపోయారా? దీర్ఘాయుష్మాన్ భవ. ఓ, దీర్ఘ సుమంగళి భవ. ఏమిటండి?
ఈ సంవత్సరం కొత్తగా దీవిస్తున్నారు? ఏదో అలా వచ్చేసిందిలే సావిత్రి. ఏదైతేనే నువ్వు ఉండడమేగా నాకు కావాలి. ప్రొపరేటర్ గారు, జీవితాంతం ఇద్దరం కలిసే ఉంటాం. చాలా పద. నమస్కారం. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. నమస్కారం. సావి, ఈయన మన ఊరి ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చాలా సంతోషం. అన్నయ్య గారు, ఈ సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీ అనుగ్రహం మన రాజేంద్ర ప్రసాద్ గారు కోరుకుంటున్నారు. అంటే లాస్ట్ టైం సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. తమ్ముడు, ప్రజలకు తెలియని విషయాన్ని ఒక్కసారే చెప్పాలి. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలకు మంచి చేస్తున్నాడని తెలిస్తే నేను సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఆ పని వాళ్లే చేస్తారు. ఏం రాజేంద్ర ప్రసాద్ గారు, అంతేగా? అవునండి. రండి రండి రండి, ఒక్క నిమిషం. నీకు ఈ కళ్ళజోడు బాగానే ఉంది కానీ లోపల కుద్దులే తీసే. వెరీ గుడ్. చెప్పిన మాట వినే మనస్తత్వం ఉందా నీకు? రా రా రా. రండి. అన్నయ్య గారు, ఇతను చక్రధర్. అమెరికాలో చదువుకున్నాడు. అమెరికాలోనే ఉద్యోగం కూడా వచ్చేసింది. వీరు ఈ అబ్బాయి పేరెంట్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ బాబు. ఏమిటి బాబు? నేను ఇప్పటి వరకు ఎవరి కాళ్ళకి నమస్కారం చేయలేదండి. ఎందుకో ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన వెంటనే నమస్కారం చేయాలనిపించిందండి. నేను పిలవగానే నా భార్య పుట్టినరోజుకు విచ్చేసిన మిత్రులకి, అతిథులకి, నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేక్ కట్ చేసే ముందు నా ప్రియమైన భార్యమణి గురించి 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను సావిత్రి, ప్లీజ్. ఒక మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందనే నానుడి నిజం. నా భార్య నిజమైన ఉదాహరణ. సావిత్రమ్మ లేకపోతే ఈ రంగారావు లేడు. ఇది నిజం. నా కష్టంలో, నష్టంలో, బాధలో, దుఃఖంలో నాకు తోడుగా ఉండి, నా వెన్నంటే ఉండి నన్ను నడిపించింది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా భార్య అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. చెప్పుకోవడానికి అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నన్ను మీ ముందు ఈ స్థాయిలో నిలబెట్టిన నా భార్య గురించి నేను గర్వంగా చెప్పుకోగలను. మీరంతా విన్నందుకు నా కృతజ్ఞతలు. సావిత్రి, వెలిగించు. హ్యాపీ బర్త్డే అమ్మా.
హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే అమ్మా. అత్త, పుట్టినరోజు శుభాకాంక్షలు అత్త. హ్యాపీ బర్త్డే వదిన గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. తీసుకోండి. వెల్కమ్.